టీమిండియా డే 2లో అదరగొట్టింది. డే 1లో బౌలింగ్లో అదరగొట్టిన టీమిండియా ఆస్ట్రేలియాని 67 పరుగులకు 7 వికెట్స్ తీసి కట్టడి చేసింది. ఇక డే 2 విషయానికి వస్తే ఆస్ట్రేలియా బూమ్రా తాను వేసిన మొదటి ఓవర్ మొదటి బాల్కే కేరీని అవుట్ చేసి పెవిలియన్కి పంపారు. యాషెస్ బ్యాట్స్మెన్లో మిచెల్ స్టార్క్ ఒక్కోరే కొద్దిగా మన బౌలర్స్ని ఇబ్బంది పెట్టారు. సో ఓవరాల్గా ఆస్ట్రేలియా 104 పరుగులకు చేసి ఆల్అవుట్ అయింది. ఇక మన బౌలర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే కెప్టెన్ బూమ్రా 5 వికెట్స్, హర్షిత్ రాణా 3 వికెట్స్, సిరాజ్ 2 వికెట్స్ తీసి అదరగొట్టారు. 46 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది టీమిండియా. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ డౌన్ఫాల్కి మెయిన్ రీజన్ మన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సరిగ్గా బిల్డ్ కాకపోవడం. బట్ ఆ మిస్టేక్ టీమిండియా తమ సెకండ్ ఇన్నింగ్స్లో రెక్టిఫై చేసుకుంది. ఈసారి ఏకంగా 172 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది. యశస్వి జైస్వాల్ 90 పరుగులు, కేఎల్ రాహుల్ 62 పరుగులతో నాటౌట్గా నిలబడ్డారు. వీళ్ళ పర్ఫార్మెన్స్కి విరాట్ కోహ్లీ సైల్యూట్ కొట్టడంతో అర్థమవుతుంది ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారో. దీంతో డే 2 ముగిసేసరికి టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. సో ఇది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.